హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. గోంగూర రొయ్యల కర్రీ అండి. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ వచ్చింది. అస్సలు సూపర్ అన్నమాట. వాటర్ ఏం యాడ్ చేయకుండా రొయ్యలు బాగా కుక్ అయ్యి గోంగూరలో కలిసి ఆ రుచే అద్భుతంగా ఉంది. అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అందులో ఈరోజు ఆదివారం కదా, ఎవరైనా ఈ వీడియో చూసినప్పటి ఖచ్చితంగా టెంప్ట్ అవ్వాల్సిందే, రొయ్యల కూర చేసుకొని తినాల్సిందే. గోంగూరలో అయితే మాత్రం రొయ్యల కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. అసలు సాంప్రదాయ వంటకాలలో, నాన్ వెజ్ వంటకాలలో ఇది ఒక వంటకం అని చెప్పుకోవచ్చు. గోంగూర వేసి రొయ్యలు వండుకోవడం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందుకోసం అయితే నేను ఇక్కడ 2 కేజీల రొయ్యలని క్లీన్ చేపిస్తే ఇక్కడైతే 1 కేజీ రొయ్యలు అయితే వచ్చాయన్నమాట. అందులోకి కారం, పసుపు, ఉప్పు వేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కడాయిలోకి. గోంగూరలోని పుల్లదనం, రొయ్యల్లోని తీయదనం, ఆ మసాలా ఫ్లేవర్ తోటైతే కర్రీ ఎంతో రుచిగా ఉంది. నాకైతే భలే నచ్చేసింది. వైట్ రైస్లోకి తిన్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ అయితే ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గోంగూర అయితే క్లీన్ చేసుకున్న గోంగూరని తీసుకొని ఇలా అయితే వేసుకోవాలి. గోంగూర మెత్తగా ఉడికే అంతవరకు అయితే వాడ్చుకోవాలన్నమాట ఆయిల్లోను. ఈ గోంగూర అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకుంటే రుచిగా వస్తుందన్నమాట కూర అయితేను. ఇలాగా వేపుకుంటూ ఉంటే కొంచెం బాగా ఉడికి కూర అయితే సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకైతే గోంగూర బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. మన పప్పు గుత్తి తీసుకొని దాన్ని కొంచెం మెదిపితే ఇంకా గుజ్జుగా అవుతుంది. ఈ గుజ్జుగా అయిందాన్ని రొయ్యల్లో వేసుకుంటే చాలా రుచిగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను గోంగూరలో అయితే ఏం యాడ్ చేయలేదండి. ఉత్త గోంగూరని నూనెలో అయితే వేపుకున్నాను అనమాట. ఈ ప్యూరీని అంతా కూడా ఒక గిన్నెలోకి పక్కన తీసుకుందాము. నేను ఇంకా రొయ్యల కర్రీ కూడా సేమ్ కడాయిలోనే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక్కడైతేను ఇంక ఈ కర్రీ అంతా కూడా చాలా రుచిగా ఉంటుంది. గోంగూరని అంతా సపరేట్ చేసేసాను కదా. ఇంకైతే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోకి నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు అయితే వేసుకొని వేపుకుంటాను అనమాట. ఇక్కడ రొయ్యలు గోంగూర కర్రీ అంటేనే ఆంధ్రాలో చాలా ఫేమస్ కదండి. అదే గోదావరి జిల్లాలలో ఇంకా ఫేమస్ అనమాట. ఆ స్టైల్లోనే చేసుకుంటున్నాను నేనైతేను. ఇంకైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలను అయితే తీసుకొని బాగా వేపుకుంటానండి. రొయ్యల్లో నుంచి కూడా కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆ వాటర్ అంతా ఇనికిపోయే అంతవరకు నేను రొయ్యలను అయితే బాగా వేపుకుంటున్నాను. ఇక్కడైతే రొయ్యలన్నీ బాగా వేగిన తర్వాత అయితే మనం ఇంకా మళ్ళీ మసాలాలన్నీ యాడ్ చేసుకుంటూ కర్రీ స్టార్ట్ చేస్తాము. చూడండి ఎన్ని నీళ్ళు అయితే రిలీజ్ అయ్యాయో రొయ్యల్లో నుంచి. ఈ నీళ్ళంతా కూడా ఇనికిపోవాలి. నేనైతే ప్రాసెస్ కొంచెం లెంత్ అయినా కూడా మొత్తం మీకు చూపిద్దామని చెప్పి అయితే తీశాను వీడియోని. ఇంక ఇక్కడ నీళ్ళన్నీ ఇనికిపోయి ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయింది. అప్పుడు వరకు రొయ్యలను అయితే వేపాను అనమాట. ఇంకా వేగిన రొయ్యల్ని మళ్ళీ పక్కకు తీసేసుకొని అందులో అయితే ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. సేమ్ నేను చేసే ప్రాసెస్లోనే చేయండి. ముద్ద మనం ఆస్వాదించుకుంటూ తింటామన్నమాట. అంత రుచిగా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా చూడండి, నేను చిన్నవి కాకుండా పొడవుగా అయితే సన్నగా అయితే కట్ చేసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోండి. ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుంటే కూర ఇంకా రుచిగా వస్తుంది. ఇక్కడైతే బాగా వేపుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేపుకున్నాక నేనైతే ఈ కర్రీలో టమోటా ఏమి యాడ్ చేయలేదు. టమోటా యాడ్ చేసుకోవాలనిపిస్తే ఒక్కటే యాడ్ చేసుకోండి, అంతే, ఎక్కువైతే అవసరం లేదు. నేనైతే అస్సలు టమోటాని యాడ్ చేయలేదు. ఇంక చూడండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి అన్నమాట. ఉల్లిపాయలన్నీ బాగా వేగిన దాంట్లోనే గోంగూర అయితే కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు వేపేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. అక్కడ బాగా వేగాయి కదా. నెక్స్ట్ అయితే గోంగూర కూడా వేసి బాగా కలిపాను. ఇంకా బాగా సాఫ్ట్గా అయింది గోంగూర ఇలా కలపడం వల్ల. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కారాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా గ్రేవీ ప్రాసెస్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు అయితే వీటిలో కలుపుకోవాలన్నమాట. గోంగూర గ్రేవీలోను మొత్తం రొయ్యలు బాగా కలిసేటట్లు కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి ఒక 15 మినిట్స్ వేపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు అయితే మనకి ఇగురులాగా వస్తుంది. అద్దండి ఆయిల్ చూడండి బయటకు రిలీజ్ అయింది. అట్లాగా 5 మినిట్స్కి ఒకసారి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. మనం ఎంత టైంని తీసుకొని చేసుకుంటే కర్రీస్ అనేది అంత టేస్ట్గా వస్తాయన్నమాట. ఇంక లాస్ట్లో అయితే ఇక్కడ ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను.
మసాలాలన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఉండించుకుంటే ఇంకా మసాలా ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టి బాగా టేస్ట్ రుచిగా ఉంటుందండి. ఇంకంతే సింపుల్గా అయితే రొయ్యల గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోని హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. బాయ్.